హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే దక్షిణ మధ్య రైల్వేలో 1839 ఉద్యోగాలకు కోత అంటూ వార్త తెలుసుకోవచ్చు. ప్రస్తుతం నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం అయితే కోత విధించడం జరుగుతుంది. సో రైల్వే తనకు మంజూరైన ఉద్యోగాలను 2% మేర కుదించింది. జోన్ స్థాయిలో మొత్తం 88,000 ఉద్యోగాలు మంజూరైతే అందులో 1839 ఉద్యోగాలను తగ్గించిందంటూ వార్త చూసుకోవచ్చు. ఈ కుదింపు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందంటూ కుదించిన ఉద్యోగాలను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా సరెండర్ చేయాలంటూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అయితే తన అంతర్గత విభాగాలకు లేఖలు రాసిందంటూ వార్త చూసుకోవచ్చు. మానవ వనరుల హేతుబద్ధీకరణ పేరుతో మంజూరైన ఉద్యోగాల్లో 2% ఉద్యోగాలను కుదించాలంటూ ఈ సంవత్సరం మే 8 రైల్వే బోర్డు రాసిన లేఖకు దక్షిణ మధ్య రైల్వే అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్త తెలుసుకోవచ్చు. సో మొత్తం 88,000 ఉద్యోగాలు మంజూరైతే ఇందులో 2% అంటే మనకు 1839 ఉద్యోగాలకు కోత అయితే విధించడం జరిగింది. సో ఇదైతే కొంత బాధపడాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో పాటు తీసుకుంటే నేడు టెట్ ఆల్ టికెట్లు విడుదల అంటూ వార్త చూసుకోవచ్చు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఆల్ టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు కూడా చేసిందంటూ ఇవ్వడం జరిగింది. మనకు జనవరి 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.75 లక్షల మంది అభ్యర్థులు టెట్కు దరఖాస్తు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైనిక పాఠశాలలో 6-9 తరగతులకు ప్రవేశాలంటూ మనకు వార్త చూసుకోవచ్చు. త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలో 2025-26 సంవత్సరానికి 6వ తరగతి మరియు 9వ తరగతుల ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 వెలువడించింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇతర అకాడమీలో క్యాడెట్గా చేరుతారంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఏఐఎస్ఎస్ఈ దరఖాస్తులను ఆన్లైన్లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి చివరి తేదీ 2025 జనవరి 13 వరకు ఇవ్వడం జరిగింది. 6వ తరగతికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 మార్చి 31 నాటికి 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశాలకు 13 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వీరు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. సో మీకు ఏదైనా సమాచారం కావాలనుకున్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరింత సమాచారం కోసం అయితే NTA.ac.in ఏఐఎస్ఎస్సిఈ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ థర్డ్ ఇయర్లో లాంగ్వేజెస్కు టాటా అంటూ వార్త చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కేవలం కోర్ సబ్జెక్టులే, ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే లాంగ్వేజెస్ ఉన్నత విద్యామండలి నిర్ణయం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తానికి ఫైనల్ ఇయర్లో ఇక లాంగ్వేజెస్ ఉండవు. సో కోర్ సబ్జెక్టులే పెట్టబోతున్నట్టు మనకు 2025-26 విద్యా సంవత్సరంలో ఇది అమలులోకి వస్తుందంటూ పేర్కొనడం జరిగింది. సో ఇది పాత విధానమే అయినప్పటికీ 2021లో డిగ్రీ కోర్సులను సంస్కరించడంలో భాగంగా ఉన్నత విద్యామండలి థర్డ్ ఇయర్లో లాంగ్వేజ్ను చేర్చింది. 4 ఏళ్లు దాటకుండానే ఈ నిర్ణయంపై అదే ఉన్నత విద్యామండలి యూటర్న్ తీసుకుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మళ్ళీ పాత పద్ధతికి రావడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ కూడా పెట్టడం జరుగుతుందంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే కొంత విద్యా వ్యవస్థలో కొంత మార్పుకు అయితే ముందడుగు అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా న్యాక్లో మనం పూర్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. 88% విద్యా సంస్థలకు నో అక్రిడేషన్, 2000 కాలేజీల్లో కేవలం 260కే న్యాక్ గుర్తింపు, ఇటీవల వివరాలు వెల్లడించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కొంత విద్యా వ్యవస్థలో ప్రమాణాలు అయితే కొరబడుతున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ న్యాక్ గుర్తింపు గల కాలేజీల సంఖ్య దీనికి నిదర్శనం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. 88% కాలేజీలు న్యాక్ గుర్తింపును దక్కించుకోలేదు. ఈ విషయంలో రాష్ట్రంలోని కాలేజీలు అత్యంత వెనుకబడి ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. 2083 కాలేజీలుంటే కేవలం 260 అంటే 12% మాత్రమే ఇప్పటి వరకు న్యాక్ గుర్తింపు దక్కించుకున్నాయి. సో దీంతో అయితే కొంత విద్యా వ్యవస్థలో కొంత ప్రమాణాలు అయితే మెరుగుపడాల్సి ఉంది. సో దీనిపైన ప్రభుత్వం కూడా కొంత దృష్టి సారించి ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే మాకు ఇదేం పరీక్ష, VLO నియామకాలకు ప్రభుత్వ పోటీ పరీక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ VROలు VRAలు అంటూ వార్త చూసుకోవచ్చు. ఇతర శాఖల్లోకి పరీక్ష లేకుండానే పంపిన తమను మాతృశాఖలోకి తీసుకునేందుకు పరీక్ష ఎందుకంటూ ప్రశ్న. ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని తమను నేరుగా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలంటూ వినతి అంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికైతే VRAలకు ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. గ్రామానికి రెవెన్యూ అధికారి VLOను నియమించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించాలనుకుంటున్న విధానం వివాదాస్పదం అవుతుందంటూ వార్త చూసుకోవచ్చు. VLOల నియామకం కోసం ఖచ్చితంగా పోటీ పరీక్ష పెట్టాల్సిందేనన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో VROలు VRAలుగా పనిచేసిన వారు వ్యతిరేకిస్తున్నారు.
రెవెన్యూ శాఖ నుంచి తమను బలవంతంగా ఇతర శాఖల్లోకి పంపించేటప్పుడు పెట్టిన పరీక్ష తిరిగి మాతృశాఖలోకి తీసుకునేటప్పుడు పరీక్ష పెట్టాలనుకోవడం ఏమిటంటూ వారైతే ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వారంతా పరీక్ష రాయాల్సిందేనని అంటున్నాయి. టీజీపీఎస్సీ లేదా జేఎన్టీ ద్వారా పోటీ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు. అంగీకారం తెలియజేసిన వారికే ఈ పరీక్ష అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి రాష్ట్రంలో 25,000 మందికి పైగా రెవెన్యూ సిబ్బంది గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు, వీఆర్ఓ, గ్రామ రెవెన్యూ సహాయకులు, వీఆర్ఏలుగా పనిచేసేవారు. వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపించడంతో ప్రస్తుతం వాళ్ళు 4 నుంచి 5,000 మందే రెవెన్యూ శాఖలో కొనసాగుతున్నారు. మరో 3,797 మందికి 61 ఏళ్లు దాటడంతో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉందంటూ వారు చూసుకోవచ్చు. ఈ 2 కేటగిరీలు మినహాయిస్తే సుమారు 17,000 మంది ఇతర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, వార్డు అధికారులు, మిషన్ భగీరథ హెల్పర్లు, ఈ విధంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్లుగా పనిచేస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం రద్దయిన వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థకు సమాంతరంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు 11,000 రెవెన్యూ గ్రామాల్లో గ్రామానికి ఒకరిని అధికారిగా నియమించింది. ఈ ఉద్యోగాల కోసం గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటుంది. డిగ్రీ, ఇంటర్ చదివిన వారు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తే వారికి పరీక్ష పెట్టి తీసుకుంటామంటూ చెబుతుంది. సో నిజంగా పరీక్షే అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం తమ జీవితాలకే పరీక్షలా ఉందంటూ పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలు అంటున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 కేటగిరీలో కలిపి 11,600 మందికి పైగా డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన వారు ఉన్నారు. ప్రభుత్వానికి కూడా దాదాపు ఇదే సంఖ్యలో గ్రామ రెవెన్యూ అధికారులు అవసరమైనందున మళ్ళీ పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది తమకు అగ్ని పరీక్షో, శీల పరీక్షో అర్థం కావట్లేదంటూ పూర్వ వీఆర్ఓ సంఘం అయితే పేర్కొనడం జరుగుతుంది. మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ పరీక్ష రాసేందుకు గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసి ప్రస్తుతం రెవెన్యూ శాఖలో కొనసాగుతున్న వారు అర్హులు కాదంటూ ప్రభుత్వం చెబుతుంది. కేవలం ఇతర శాఖలోకి వెళ్ళిపోయిన వారి నుంచే సానుకూల వ్యక్తీకరణ హామీ తీసుకుంటుందంటూ రెవెన్యూ వర్గాలు అయితే పేర్కొనడం జరిగింది. ఇలా చేయడం ద్వారా డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణుల సంఖ్య భారీగా తగ్గిపోతుందని, అప్పుడు తగినంత మంది అర్హులు లేరనే కారణంతో బయటి వారితో కలిపి తమకు పరీక్ష పెట్టాలనేది రెవెన్యూ ఉన్నతాధికారుల ఆలోచనగా కనిపిస్తుందంటూ వారైతే పేర్కొనడం జరిగింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని డిగ్రీ, ఇంటర్ చదివి పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారందరినీ నేరుగా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. సో ఇదైతే నిజంగా వీఆర్ఏకు, వీఆర్ఓలకు అయితే కొంత అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోయిన వారికి కాకుండా మిగతా వారికి అయితే ఎగ్జామ్ పెడితే 0 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఎక్కడో ఏదో పరిస్థితిలో ఉండొచ్చు. సో మొత్తానికైతే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి కొంత సానుకూలంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో మనకు చూసుకుంటే డిగ్రీ చేసిన వారిలో 3,717 మంది ఉన్నారు. ఇంటర్ చేసిన వారిలో 2,700 మంది, 10th చదివిన వారిలో 9,130 మంది, 61 ఏళ్ళు దాటిన వారు 3,797 మంది అంటూ మొత్తం చూసుకోవచ్చు. వీరితో పాటు 5,195 మంది వీఆర్ఓలు డిగ్రీ మరియు ఇంటర్ విద్యార్హతతో కలిగి ఉన్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైనా చూసుకున్నా కూడా మనకు పూర్తి స్థాయిలో అయితే ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి అయితే వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం నుంచి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కు 99% అవకాశం ఉంది. సో కాకపోతే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో మనకు ఇక్కడ చూస్తే కూడా మనకు విషయం అయితే అర్థమవుతుంది. సో ప్రభుత్వం కూడా కొంత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునే ఆలోచన ఉంది కాబట్టి సో గతంలో పనిచేసిన వీఆర్ఏ, వీఆర్ఓలకు పరీక్ష పెట్టి కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా విద్యార్హతలు కూడా నిర్ణయించడంతో మరికొంతమందిని ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే మనకు ముందు దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే అంగన్వాడీలపై సర్కారు చిన్నచూపు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. కనీసం పాలు కూడా ఇవ్వలేరా అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం, అటకెక్కిన హామీలు, తీరని అవస్థలు, తీవ్ర ఆందోళనలో టీచర్లు, వర్కర్లు అంటూ వార్త చూసుకోవచ్చు. సో గతంలో మనకు 15,000 వరకు వేకెన్సీ ఉందంటూ ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా నియామక ప్రక్రియ అయితే ఎక్కడికక్కడే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు 2 లక్షలు, ఆయాకు ₹1,00,000 ఇస్తామంటూ గతంలో ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఇంతవరకు ముందడుగు పడలేదంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది మనకు అంగన్వాడీలకు అయితే సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా ఓపెన్ స్కూల్లో తత్కాల పద్ధతిలో అడ్మిషన్లు అంటూ మరో వార్త చూసుకోవచ్చు. 2024-25 సంవత్సరానికి గాను 10వ తరగతి ఇంటర్లో ప్రవేశాలకు గాను తత్కాల పద్ధతిలో ఈ నెల 24 నుంచి 30 దాకా అవకాశం కల్పించినట్టు పేర్కొనడం జరిగింది. సో ఎవరైనా ఇప్పటికి కూడా 10th కానీ ఇంటర్ కానీ ఓపెన్లో చదువుకోవాలనుకున్న వారికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం అయితే తెలంగాణ ఓపెన్ స్కూల్.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా
ప్రవేశ పరీక్ష లేకుండానే ఇంటర్ మరియు డిగ్రీ ప్రవేశాలంటూ వార్త చూసుకోవచ్చు. 2025-26 నుంచి గురుకులాల్లో అమలు. సంక్షేమ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానానికి నాంది పలకనుంది. ఇకపై 10 పాస్ అయితే చాలు, నేరుగా గురుకుల సొసైటీలో ఇంటర్లో ప్రవేశాలు కల్పించనున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం. అలాగే బ్యాక్లాగ్ సీట్ల ఖాళీల సమస్య లేకుండా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందంటూ వార్త అయితే ఇవ్వడం. సో దీంతో ఎలాంటి పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్ డిగ్రీలో అయితే ప్రవేశాలు కల్పించబోతుంది. ఇది 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతుంది. సో ఇదైతే కొంత మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రవేశ పరీక్షతోటి కొద్దిమంది విద్యార్థులు దూరం అవుతున్నారు. అదేవిధంగా చేరిన వారు కంటిన్యూ చేయకుండా మళ్ళీ బయటకు రావడంతో బ్యాక్లాగ్లు అయితే ఏర్పడే అవకాశం ఉంది. సో ఇదైతే కొంత మంచి నిర్ణయమే. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే, పుస్తకాల జాతర, తరలిస్తున్న యువత, నచ్చిన పుస్తకాల కోసం స్టాల్లో శోధన, కథలు, ఫజిల్స్ పుస్తకాలపై చిన్నారుల ఆసక్తి అంటూ వార్త చూసుకోవచ్చు. సద్దడిగా హైదరాబాద్ బుక్ ఫేరు. సో మొత్తానికైతే పుస్తక ప్రియులకు ఇదొక సందడి వాతావరణం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. సో ఇప్పటికి కూడా ఎవరైనా అటెండ్ కాని వారు ఉంటే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నిరుద్యోగులపై పన్నుభారం తగదంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఉద్యోగ దరఖాస్తులపై కేంద్రం జీఎస్టీని ఉపసంహరించుకోవాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఈ అప్లికేషన్ మీద జీఎస్టీ అనేది కొంత భారం అని చెప్పుకోవచ్చు. తగ్గిస్తే కొంచెం ఫీజు కూడా తగ్గించే అవకాశం ఉంది. సో మొత్తానికి ఎగ్జామ్ ఫీజే కొంత మినహాయింపు ఇవ్వడం జరగాలి. అలాంటిది జీఎస్టీ విధించి ఇంకా పెంచడం అనేది కొంత బాధ అని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులపై పన్నుల భారాలు మోపడం తగదంటూ ఉద్యోగ నియామకాల దరఖాస్తులపై జీఎస్టీని వసూలు చేయడాన్ని ఉపసంహరించుకోవాలంటూ నిరుద్యోగ అభ్యర్థితో కోరడం జరుగుతుంది. ఈ మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపై జీఎస్టీని వసూలు చేయడం సిగ్గుచేటంటూ వారైతే విమర్శించడం జరిగింది. సో అన్ని వస్తువులపైన పన్నుల భారాలను మోపుతున్న కేంద్ర ప్రభుత్వం ఆఖరికి నిరుద్యోగ యువతను కూడా వదలట్లేదంటూ వారైతే వాపోవడం జరిగింది. సో నిరుద్యోగులకు తల్లిదండ్రులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనిపైన 18% జీఎస్టీ వసూలు చేయడం ఏంటంటూ వారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనిపైన కొంచెం తగ్గించే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే, విద్య రాజకీయ ఎజెండాగా మారాలంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే విద్యా వ్యవస్థ అనేది రాజకీయ ఎజెండాగా మారుతుందో అప్పుడు విద్యా వ్యవస్థ మీద సంస్కరణలు తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వచ్చిన ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో రాజకీయ నాయకులకు సంక్షేమ పథకాలే అజెండాగా ముందుకు పోతున్నారు తప్ప విద్యా వ్యవస్థను అజెండాగా ముందుకు వెళ్ళడం లేదు. సో దీనిపైన కొంత ఆలోచన చేసే విధానం కూడా చేయాలి. స్కూళ్ళు బడుల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా చూడాలి. అదేవిధంగా కామన్ స్కూల్ విధానం అమలు చేయాలంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో కామన్ స్కూల్ విధానం కనుక అమల్లోకి వస్తే సో కొంత మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళకైతే కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థలో కొంత సమూలమైన మార్పులకు ఎక్కడో ఒక చోట అయితే నాంది పడాల్సి ఉంది. అది మరి దానికి సంబంధించి అయితే మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే మనం పాయింట్ తీసుకుంటే, జేఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ 2025 ఏప్రిల్ 23 నుంచి 2025 మే 2 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చి మే 18న కండక్ట్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అయితే జేఈ అడ్వాన్స్డ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2025 ఫిబ్రవరి 1 వరకు అంటూ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి 23వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అయితే tgset.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో కూడా కొంత సమాచారం అయితే అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్లో కూడా 7 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 30 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే nlcindia.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైట్స్లో ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 17 వరకు ఉంది. అదేవిధంగా ఐఐఎస్టీలో ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 5 వరకు ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పవర్ గ్రిడ్లో కూడా 25 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 16 వరకు ఉంది. ఐఐటీలో కూడా 16 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 24 వరకు ఉంది. అదేవిధంగా ఐఎఫ్సిఐలో కూడా 3 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 12 వరకు ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా వెబ్సైట్లో చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే, బల్దియాకు గ్రూప్ 4 అధికారులు అంటూ వార్త చూసుకోవచ్చు. 42 మందిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, జూనియర్ అసిస్టెంట్గా నియామకం, ఇందిరమ్మ ఇండ్ల సర్వే విధులు అంటూ వార్త చేసుకోవచ్చు. సో మొత్తానికి మొన్న జరిగిన నియామకాలలో గ్రూప్ 4 అధికారులు అయితే కొంత సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. సో నియమించిన ప్రతి చోట కొంత ఇందిరమ్మ ఇండ్ల సర్వేలు అంటూ కొంత వాటికి సంబంధించిన సంక్షేమ పథకాల్లో కొంత బిజీగా అయితే ఉన్నారు. సో కొంత వాళ్ళ కుటుంబాలు అయితే కొంత ఆనందం నెలకొందని చెప్పుకోవచ్చు. సో వీటికి సంబంధించి కూడా చూసుకుంటే, నాన్న దినసరి కూలీగా పనిచేస్తారంటూ ఒక గ్రూప్ 4 అభ్యర్థి పేర్కొనడం జరిగింది.
అదేవిధంగా మరొక గ్రూప్ 4 అభ్యర్థి గ్రూప్ 1 ఉద్యోగ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నానంటూ మరొకరు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అమ్మా నాన్న ప్రోత్సాహంతో చదివారంటూ మరొక అభ్యర్థి పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీరు ఉద్యోగం సాధించిన తర్వాతే మీ యొక్క కష్టం, మీ యొక్క నష్టం అనేది అన్నీ ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. సో ఏదేని విపత్కర పరిస్థితిలో మీరు కాంపిటేటివ్ ఫీల్డ్‌లో గనుక ఫెయిల్యూర్ అయితే మీరు పడిన శ్రమ, కష్టం అంతా వృధా అవుతుంది. సో పక్కవారు గుర్తించడం పక్కకు పెట్టండి. సరే మీకు మీరు కూడా గుర్తించుకునే పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఇలాంటి ప్రిపరేషన్‌లోకి వచ్చినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి స్టెప్ వేసే ప్రయత్నం చేయాలి. దానికి అనుగుణంగానే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావద్దు, నిరుత్సాహపడద్దు, బ్రేక్ ఇవ్వద్దు. ఎప్పుడైతే చదువుకు బ్రేక్ ఇవ్వడం మొదలు పెడతావో అక్కడే నీ ఫెయిల్యూర్‌కు కొంత నాంది అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.